సార్ మాలిగాం పేలుళ్ళు అని ఒకటి జరిగిందండి, అప్పుడు మీరు ఉన్నారా? ఏమండి? మాలిగాంలో కూడా బ్లాస్టులు జరిగాయి కదా? బ్లాస్ట్ తర్వాత అండి, చాలా తర్వాత, మీరు వచ్చాక చాలా తర్వాత. దిస్ ఇస్ 1990. సార్ సాధారణ కమ్యూనల్లో అక్కడ జనం రెండు రకాలుగా విడిపోతుంటారు, ఒక మతం. అంటే ఒకరికొకరు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో ప్రొవోక్ అవుతారా, లేదో ఇన్సిడెంట్ చూసుకొని ప్రొవోక్ అవుతుంటారా, లేదా ఎవరో ఒకడు వీళ్ళని రెచ్చగొడుతుంటారా సార్? లేదండి, మనం మామూలుగా చూస్తే కూడా మనకు చెప్తారు పెద్దలు, ఏమంటారు, మీరు కోపం వస్తే ఇమ్మీడియట్గా రియాక్ట్ కాకపోకండి, కొంచెం నిదానంగా ఆలోచించి, లేకుంటే లెక్క పెట్టుకోండి 1 నుంచి 10 తర్వాత. దాంట్లో సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే ఎమోషన్ వచ్చినప్పుడు మన ఆలోచన తగ్గిపోతుంది, డిస్క్రిమినేషన్ తగ్గిపోతుంది. సో ఈ కమ్యూనల్ దాంట్లో ఏమవుతుందంటే రోజు మనం చదువుతున్నాం అనుకోండి, ఇది ఎట్లా మనం ఇంట్లో ఏం కూర చేసాం, ఏం కష్టం ఉంది, సాయంత్రానికి ఎన్ని డబ్బులు కావాలి, ఎట్లా, అది ఆలోచించడం మొదలు పెట్టేసేసి వాడు పంపించే రోజు మెసేజ్లు మనం చదువుతూ ఉంటే మన విచక్షణ జ్ఞానం మనం పోతుంది. విచక్షణ పోయినప్పుడు ఎమోషన్తో మనం యాక్ట్ చేస్తాం. సో ఇది మోస్ట్లీ కమ్యూనల్ ఈజ్ ఎమోషన్. సార్ ఇప్పుడు సాధారణంగా అంటే మాలిగాం కాకుండా ఇక్కడ స్టేట్లో కొన్ని ప్రాంతాలు జరుగుతుంటాయండి కమ్యూనల్ ఇష్యూ. దీన్ని కొంతమంది ఆఫీసర్లు ఏమంటారంటే పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళని జైలు పెట్టాలని ఒకటి, ఎవరు ఎక్కువగా దీనిలో ఇన్నోసెంట్స్ ఖాళీగా ఉండి ఏం పని లేకుండా తిరుగుతుంటారు వాళ్ళకి ఏదో జాబ్ పెట్టాలని ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకుంటారు. నేను ఎవ్రీథింగ్ వర్క్స్ అండి, బట్ దాని అన్నింటికీ కాన్సెప్ట్ ఏంటంటే పబ్లిక్కి ఎంగేజ్మెంట్ ఉండాలండి. ఇప్పుడు మనం ఇది కూడా చూస్తే జైసా ఎట్లా అయితే ఇన్కమ్ లెవెల్ పెరిగిందో మనిషికి, సో ఇట్లాంటివి ఆలోచించాడు. కూర్చొని రోడ్డు మీద పోయి ఖాళీగా ఉన్నప్పుడే పోతాడు. ఇప్పుడు రోడ్డు మీద ఏదైనా అజిటేషన్ అంటే పాతకాలంలో ఏదైనా పబ్లిక్ మీటింగ్ అనగానే లక్షల్లో వచ్చేవాళ్ళు, ఇప్పుడు తగ్గిపోయారు. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ బిజీ విత్ దేర్ ఓన్ వర్క్. అంటే కమ్యూనల్ ఇష్యూని మనం కంట్రోల్ చేయాలంటే టెంపరీ ట్రీట్మెంట్ కాకుండా లాంగ్ టర్మ్ ఉండాలంట. లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ లో వాళ్ళకి ఏదో పని కల్పించాలి. పని ఈజ్ ఇంపార్టెంట్. కానీ ట్రబుల్ మాంగర్స్ కి మాత్రం కేసులు పెడుతుంటారు. ట్రబుల్ మాంగర్స్ కి ఫర్మ్ యాక్షన్, కమ్యూనల్ లో ఫర్మ్ యాక్షన్ ఇన్ starts from preventive action, the preventive detention, and everything works. అదే మనకు ఎక్కువ మంది ఉంటారు, 1% ఉంటారు, వన్ టైట్ చేస్తారు, మిగతా 99% ఆటోమేటిక్ సెట్ అవుతుంది. అంటే వాళ్ళకి కూడా వర్క్ ఇవ్వాలి ఏదో ఒకటి. వర్క్ అంటే కొంతమంది బియాండ్ రిపేర్ ఉంటారండి, వాళ్ళు జైల్లోనే ఉండాలి, మనమేం చేయలేదు, వాళ్ళు జైల్లోనే ఉండాలి. సార్ మాలిగాం తర్వాత ఒక చిన్న డిస్ట్రిక్ట్ వెళ్ళండి, ఉస్మానాబాద్ అని. ఇంకో డిస్ట్రిక్ట్ పోవాల్సిందేనా, ఇప్పుడు షిర్దీ ఉన్న అహ్మద్ నగర్ పోవాల్సింది, బట్ సంబడి ఎల్స్ వెంట్. దెన్ ఉస్మానాబాద్ ఎస్పీగా పోయానండి. ఉస్మానాబాద్ డిస్ట్రిక్ట్ అంటే చాలా పీస్ఫుల్ డిస్ట్రిక్ట్. సో పీస్ఫుల్ కాబట్టి వీ యూస్ టు వర్క్ ఆన్ ఎవ్రీథింగ్ అండి. అంటే ఎవడు చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ ఇట్ విల్ బికమ్ బిగ్ థింగ్. సో లైక్ మాకు స్కూల్ అడ్మిషన్ ఇవ్వట్లేదు, మాకు ఇన్ని లక్షలు, అదర్ దెన్ పోలీసింగ్ ఆల్సో. బట్ నేనంటే వాట్ ఎవర్ ఈజ్ ఎ క్రైమ్ ఈజ్ ఎ క్రైమ్, ఈజ్ ఎ పోలీసింగ్ రెగ్యులర్ రాకపోవచ్చు. సో అన్నిట్లో లేదు, టోల్ నాకాలో నీకు ఎక్స్ట్రాట్ చేస్తా ఉన్నారు మనీ, ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రాక్షన్. సో అట్లా అన్ని రకాల కేసులు. స్కూల్ అడ్మిషన్ ఇంట్లో క్రైమ్ ఎక్కడ వస్తుంది? స్కూల్ అడ్మిషన్ లో ఇఫ్ యు ఆర్ ఎక్స్ట్రాక్టింగ్ మనీ ఇస్ నాట్ డన్ కదండి, ఇట్ ఇస్ నాట్ లీగల్. ఎక్స్ట్రాక్టింగ్ మనీ, దెన్ ఐఎమ్ యూజింగ్ క్లియర్ వర్డ్. సో ఇక్కడ మనం వేరే అర్థం చేసుకోకూడదు. ఎక్స్ట్రాక్షన్ ఈజ్ ఎ రాంగ్ థింగ్. సో దాంట్లో మేము ఉస్మానాబాద్లో అన్నీ చేసేదాన్ని, చిన్న అన్ని. సో మా సీనియర్స్ వచ్చి ఈజ్ గెటింగ్ వేస్టెడ్ హియర్ చలో అని చెప్పేసి అప్పటికి బాంబ్ బ్లాస్ట్లు అయిపోయాయి బాంబేలో. సో బాంబ్ బ్లాస్ట్లు అయిన తర్వాత మంచి ఆఫీసర్లు ఎక్కడున్నారు స్టేట్లో అందరని చెప్పేసి వెతికి బాంబేకి తీసుకెళ్లారు. సో దాంట్లో మేము బాంబేలో ల్యాండ్ అయిపోయాము యాజ్ డీసీపీ. బాంబే 9th June 96లో జాయిన్ అయ్యాము. ఏమంటారండి, జోనల్ డీసీపీ. నార్త్ జోన్ సార్, నార్త్ అని ఉండదండి, అక్కడ నంబర్స్ ఉండేవి 1, 2, 3. సో 8th June ఉండేది, 9th June ఉండేది, June 9, June 10. తర్వాత అక్కడ అంటే కొన్ని ఏరియాలో కమ్యూనల్ ఎక్కువ, కొన్ని పోలీస్ స్టేషన్ ఏరియాస్లో. అదర్వైజ్ మెట్రో సిటీ కల్చర్ ఈజ్ డిఫరెంట్ అండి. యూ హ్యావ్ ఎ ట్రాఫిక్ ప్రాబ్లమ్. కొత్త సిటీలో అంటే ఇప్పుడు మనం మెయిన్ సిటీ అనుకోండి, ఇప్పుడు బంజారా హిల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ సెటిల్డ్. సో నైబర్స్ ప్రాబ్లమ్స్ ఉండవు. మనం కొత్త ఏరియా ఎక్కడన్నా పోయామనుకోండి, అక్కడ నైబర్స్ ప్రాబ్లమ్ ఉంటుంది, సెటిల్ కావడానికి టైం అవుతుంది. సో నేను స్టార్ట్ అయింది సబర్బన్ ఏరియాలో అప్పుడే ఎక్స్పాండ్ అవుతూ ఉంది బాంబే. సో నైబర్స్ ప్రాబ్లమ్స్ చాలా ఉండేవి, ప్రాపర్టీ క్రైమ్స్ చాలా ఉండేవి దాంట్లో. సార్ మీరు రూరల్ పోలీసింగ్ నుంచి అర్బన్ పోలీసింగ్కి వచ్చారు, ఆ ప్రాబ్లం ఏమైనా ఫేస్ చేస్తారు అక్కడ? రూరల్లో మీకు ఎలాగుంటుందండి సార్, మీరే బాస్, యూనిట్ ఆఫీసర్ కాబట్టి ఖచ్చితంగా మ్యాండేటరీగా ఒబే చేస్తారు. ఇక్కడ మీకు ఒక
డిఐజీ ఉంటారు, డీజీ ఉంటారు, తర్వాత సిపి ఉంటారు. కొంతమంది కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుందండి. రెండు రకాలు ఉంటుంది. మెట్రోలో పోగానే వాళ్ళు ఏమన్నారంటే యూ డోంట్ థింక్ యు ఆర్ ప్రమోటెడ్, యూ థింక్ యు ఆర్ డిమోటెడ్. ఓకే. సో మన ఇప్పుడు డిస్ట్రిక్ట్ లో అంటే ఎస్పీ ఉంటాడు, ఎస్డిపిఓలు ఉంటారండి, డివైఎస్పీ, ఏఎస్పీ. సో నువ్వు ఏఎస్పీ లాగా బిహేవ్ చెయ్యి, దెన్ ఎవ్రీథింగ్ విల్ బి. సో మేము ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ అయిందంటే ఎవరికో చెప్పే బదులు మేము పరిగెత్తేవాళ్ళం సిటీలో. దట్ ఈస్ అ కల్చర్ డిఫరెన్స్. సో అది కాగానే అడ్జస్ట్ అయిపోయిందండి. అక్కడ ఏం గుర్తున్నాయి సార్ దాంట్లో? ఆఫీసర్స్ ఆర్ ఎగ్జాంపులరీ అండి బాంబేలో. సో ద వే దే ఆర్ టూ గుడ్. అంటే ఏరియా ఎక్కడ వస్తుంది సార్ మీరు? అంటే నేను అంధేరి, మలాడ్ ఆ ఏరియాలో స్టార్ట్ చేశాను. గోరేగాం, ఫిల్మ్ సిటీ అక్కడి నుంచి స్టార్ట్ చేశాము. తర్వాత బోరివిల్లి అంటే నేషనల్ పార్క్ అంతా కూడా అసలు స్లమ్ ఏరియా ఎక్కువ ఉంటుంది కదండి. స్లమ్ ఏరియా ఎక్కువ ఉంది, అందుకనే స్లమ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండేది అక్కడ. స్లమ్ ప్రాబ్లమ్స్ స్లమ్ కదండి బోరివిల్లి. అటు బోరివిల్లి ఉంది, బిగ్గెస్ట్ ఈజ్ ధారావి అండి. ధారావి. సో తర్వాత ఐ వెంట్ టు ఇక్కడ అండి మన మలబార్ హిల్, రిచెస్ట్ ఏరియా ఇన్ ద కంట్రీ. దాంట్లో డిసిపి. అంధేరి ఈస్ట్ వెస్ట్ ఎక్కువ కమర్షియల్ ఏరియా ఉంటుంది. కమర్షియల్ ఏరియా, స్మాల్ ఇండస్ట్రీస్, ప్రాపర్టీ అఫెండర్స్ ఉంటాయండి. దెన్ స్లమ్ రీడెవలప్మెంట్ ఇష్యూస్ ఉండేవి. సో దాంట్లో అప్పుడే 96, 97, 98లో మనకి పేజర్స్, మొబైల్స్ వచ్చాయి. సో పేజర్స్, మొబైల్స్ వల్ల థ్రెట్ కాల్స్, దెన్ మాఫియా కల్చరు, ఎక్స్టార్షన్ చాలా ఉండేదండి. 96, 98లో ఆల్మోస్ట్ ఎవ్రీడే ముంబై సిటీలో 1-2 షూట్అవుట్లు ఉండేవి. సో దాని తర్వాత వెన్ వీ డిసైడెడ్ ఆన్ ఫర్మ్ యాక్షన్, ఒక 5-6 పాయింట్ యాక్షన్ మొదలు